నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుండి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని, ఇందుకోసం ఆఫ్లైన్ ఆన్లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియజేస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఈవో 17 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రమేష్ గారు మహారాష్ట్ర నుంచి ఇలా అడిగారు: వైకుంఠ ఏకాదశి టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు? దానికి సమాధానంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుని పారదర్శకంగా టోకెన్లు కేటాయించేందుకు చర్యలు చేపట్టాము, త్వరలో వివరాలు తెలియజేస్తామని బదులిచ్చారు. కిరణ్ గారు గుంటూరు నుంచి ఇలా అడిగారు: దివ్యాంగుల దర్శనంలో సహాయకులను తీసుకొచ్చేందుకు అనుమతించండి, క్యూలైన్ లో వెయిటింగ్ లేకుండా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోండి. దానికి సమాధానంగా, దివ్యాంగులకు శ్రీవారి సేవకుల సహాయంతో దర్శనానికి వెళ్లే ఏర్పాటు ఉంది, భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు క్యూలైన్ల నిర్వహణ తప్పనిసరి అనే సమాధానం లభించింది. గోకుల్ గారు బెంగళూరు నుంచి ఇలా అడిగారు: ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం సాధ్యపడడం లేదు. దానికి సమాధానంగా, లక్షలాది మంది భక్తులు దర్శనం టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తిరుపతిలో రోజుకు 20,000 సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ లో కోటా పెంచడం వీలు పడదు అని సమాధానం ఇచ్చారు. మణికంఠ గారు అనంతపురం నుంచి ఇలా అడిగారు: ఆన్లైన్ లో దర్శన టికెట్ల బుకింగ్ సమయంలో ఓటీపీ రావడానికి ఆలస్యం అవుతోంది, దర్శన క్యూ లైన్ లో సిబ్బంది తోసేస్తున్నారు అని అడిగారు. ఈవో గారు, భక్తుల సలహాలు సూచనల మేరకు ఓటీపీ విధానం తీసుకురావడం జరిగింది, మీ సమస్యను పరిష్కరిస్తాము. దర్శన క్యూ లైన్ లో భక్తులతో మెలిగే విధానంపై శ్రీవారి సేవకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. శంకర్ గౌడ్ గారు హైదరాబాద్ నుంచి ఇలా అడిగారు: 3 నెలలు అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకునే విధానం ఇబ్బందిగా ఉంది, ప్రతిరోజు టికెట్లు బుక్ చేసుకునే విధానం ఉంటే బాగుంటుంది అని. దానికి సమాధానంగా, భక్తులందరికీ ఇబ్బంది లేకుండా అడ్వాన్స్ బుకింగ్ విధానం తీసుకురావడం జరిగింది అని చెప్పారు. గణేష్ గారు కడప నుంచి ఇలా అడిగారు: 2023లో ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ నియామకాలు జరగలేదు అని. దానికి సమాధానంగా, ఈ విషయం నా దృష్టికి వచ్చిందని, 15 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని ఈవో గారు తెలియజేశారు. జగన్ గారు జగిత్యాల నుంచి ఈ విధంగా అడిగారు: ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్లైన్ కోటా పెంచుతామని చెప్పారు, ఎస్ఎస్డి టోకెన్ తీసుకునేందుకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయండి. దానికి సమాధానంగా, ఆన్లైన్ ఆఫ్లైన్ దర్శనం టోకెన్ల జారీపై టిటిడి బోర్డు కమిటీని ఏర్పాటు చేసింది, అదే విధంగా భక్తుల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నాము, కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈశ్వర్ గారు అనంతపురం నుంచి ఇలా అడిగారు: తిరుమలలో కొంతమంది ప్రజాప్రతినిధుల పిఆర్ఓలు అధిక రేట్లకు దర్శనం టికెట్లు అమ్ముతున్నారు, కట్టడి చేయండి అని. గౌరవ ప్రజాప్రతినిధులకు టిటిడి ఈ సౌకర్యం కల్పించింది. కొంతమంది దళారులు డబ్బు తీసుకుని భక్తులను మోసగిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. దళారులను నమ్మవద్దు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పొంది స్వామివారిని దర్శించుకోండి అని సమాధానం లభించింది. రవికుమార్ గారు కావలి నుండి ఇలా అడిగారు: విద్య వైద్య రంగాల్లో టిటిడి చేస్తున్న కృషి అభినందనీయము, టిటిడి ఆధ్వర్యంలో ఐ బ్యాంక్ స్థాపించండి, శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో నేత్రదానం చేస్తారు అని అన్నారు. దానికి ఈవో గారు, తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఆరోగ్య సమస్యలు లేకుండా వైద్య సౌకర్యాలు అందిస్తుంది, శ్రీవారి భక్తులకు నేత్రదానంపై అవగాహన కల్పించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని సమాధానం లభించింది. మునిలక్ష్మి గారు తిరుపతి నుంచి ఇలా అడిగారు: తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్లు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇస్తున్నారు, దర్శనం టోకెన్లు ఉదయం ఇవ్వడం వల్ల భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఆన్లైన్ లో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం బుక్ చేసుకునేందుకు తల్లిదండ్రులకు మాత్రమే అవకాశం ఉంది. పిల్లలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేయండి, విఐపీల దర్శనాల సంఖ్య తగ్గించండి, టిటిడి కాల్ సెంటర్ లో ఉచితంగా సేవలు అందించే అవకాశం కల్పించండి అని. దానికి సమాధానంగా, ఎస్ఎస్డి టోకెన్ల జారీ సమయం మార్పుపై
కమిటీ పరిశీలిస్తుంది. హోమం టికెట్లు మొత్తం కుటుంబానికి కేటాయించే విషయాన్ని పరిశీలిస్తాము. విఐపీలకు కేటాయించే దర్శన సమయం తక్కువ, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాము. శ్రీవారి సేవకురాలిగా కాల్ సెంటర్ లో సేవలు అందించేందుకు త్వరలో విధి విధానాలు రూపొందిస్తున్నాము అని తెలియజేశారు. హరిణి గారు బెంగళూరు నుంచి ఇలా అడిగారు. వయోవృద్ధుల దర్శనం టికెట్లు పొందేందుకు ఆధార్ అప్లోడ్ చేసే లోపు టికెట్లు అయిపోతున్నాయి. దీనిని పరిశీలించగలరు. దానికి సమాధానంగా భక్తులు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో వారి డేటా పొందుపరిచారు. టికెట్లు బుక్ చేసే సమయంలో మళ్ళీ ఆధార్ అప్లోడ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నాము అని సమాధానం ఇచ్చారు. రమేష్ గారు బెంగళూరు నుంచి ఇలా అడిగారు. శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం నిర్వహించే మండపంలో ఒకచోట మాత్రమే తాగునీరు ఉంది, మరొకటి ఏర్పాటు చేయండి అని అడిగారు. చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. సాయి చరణ్ గారు ఖమ్మం నుంచి ఇలా అడిగారు. శ్రీవారి దర్శనం టికెట్లు పొందే సమయంలో క్రెడిట్ డెబిట్ కార్డులు బదులుగా ఆర్బీఐ సూచించిన యూపీఐ ద్వారా చెల్లించే సౌలభ్యం కల్పించండి అని అడిగారు. ఐటీ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఈవో గారు బదులిచ్చారు. వాసురావు గారు హైదరాబాద్ నుంచి ఇలా అడిగారు. సప్తగిరి మాసపత్రిక నెల నెలా రావడం లేదు అని. దానికి ఈవో గారు సప్తగిరి మాసపత్రిక చందాదారులందరికీ ప్రతి నెల పత్రిక అందేలా చర్యలు తీసుకుంటాము అని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ.